గ్లోబల్ పాలిటిక్స్లో ఇప్పుడు సరికొత్త మైండ్ గేమ్ నడుస్తోంది. ప్రపంచాన్నే శాసించే ఇద్దరు అగ్రనేతలు ఒకే ఒక్క దేశం కోసం రూట్ మ్యాప్ మార్చుకుంటున్నారు. ఒకరు ప్రపంచ పెద్ద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మరొకరు రష్యా సుప్రీమో వ్లాదిమిర్ పుతిన్. ఈ ఇద్దరు గ్లోబల్ రైవల్స్ను ఇప్పుడు ఒకే ఒక్క కామన్ టార్గెట్ కనిపిస్తోంది, అదే భారత్. అయితే ఇక్కడే దౌత్యనీతి అసలు రంగు కాస్త బయటపడుతోంది. ఒకరు పైకి స్నేహం అంటూనే లోపల గోతులు తవ్వుతుంటే మరొకరు ఆపదలో అండగా ఉంటూ ఆయుధాలు అందిస్తున్నారు. ఒకరిది నొసటితో వెక్కిరించే నైజమైతే మరొకరిది సమాన భాగస్వామిగా గౌరవించే హుందాతనం. ఇంతకీ భారత్ను తమ వైపు తిప్పుకోవడానికి వాషింగ్టన్ మాస్కో ఆడుతోన్న మైండ్ గేమ్స్ ఏంటి? ట్రంప్ విసురుతోన్న క్యారెట్ అండ్ స్లిక్ వ్యూహాన్ని భారత్ ఎలా తిప్పికొట్టబోతోంది? గ్లోబల్ వేదికపై సరికొత్త ప్రపంచ క్రమాన్ని భారత్ శాసిస్తుందా? లెట్స్ వాచ్. మోదీతో ట్రంప్ మైత్రి భారత్కు మోసమేనా? వాషింగ్టన్ వర్సెస్ మాస్కో గేమ్లో గెలిపేవరిది? గ్లోబల్ పాలిటిక్స్లో ఢిల్లీ తదుపరి వ్యూహం? భౌగోళిక రాజకీయాలు దౌత్యనీతి విషయానికొస్తే ప్రశంసలు ఎంతో మేలు చేస్తాయి, కానీ ఎప్పుడైనా సరే మాటల కంటే చేతలే గట్టిగా మాట్లాడుతాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఓవల్ ఆఫీస్ నుంచి ప్రసంగించిన అగ్రదేశపు అధిపతి మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని తనకు మంచి మిత్రుడంటూ అభివర్ణించాడు. భారత్ అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందానికి అత్యంత చేరువలో ఉన్నాయని ట్రంప్ తెలిపాడు. అయితే అమెరికాను భారత్ తప్పుగా వాడుకుంటోందని కూడా ఆరోపించాడు. అంటే నోటితో మెచ్చుకుని నొసటితో వెక్కిరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ మాటలో చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా అమెరికాను భారత్ వాడుకుంది. అమెరికాపై భారీ సుంకాలను విధించింది. కానీ భారత్ మాత్రం ఏమీ చెల్లించడం లేదు. ఇక ముందు భారత్ ఆటలకు అమెరికా చెక్ పెడుతుంది. భారత్ నుంచి అమెరికా చాలా ఆదాయాన్ని రాబట్టనుంది. ఎందుకంటే భారత్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది. భారత ప్రధాని అంటే చాలా ఇష్టం. ఆయన మంచి స్నేహితుడు. మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా భారత్ను బెదిరించే ట్రంప్ మాటలు ఇవి. అదే సమయంలో అమెరికాకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ట్రంప్కు భిన్నమైన వాదనలు వినిపించారు. భారత్పై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వృద్ధి కథనాన్ని వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. అదే సమయంలో భారత్పై ఆర్థిక ఒత్తిడి తీసుకొస్తున్నందుకు అమెరికా తీరును రష్యా అధ్యక్షుడు తప్పుబట్టారు. రష్యాతో సహకారం విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశంపై ఒత్తిడి తీసుకురావడం అంతర్జాతీయ సంబంధాలకు నష్టదాయకమని పుతిన్ హెచ్చరించారు. ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుందనేది ముఖ్యం కాదని పుతిన్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు అతిపెద్ద ప్రత్యర్థులుగా ఉన్న దేశాలకు ఇప్పుడు ఒకే ఒక్క ఉమ్మడి లక్ష్యం ఉంది. అదే భారత్ను తమ వైపు తిప్పుకోవడం. దౌత్యనీతిలో ఇది అత్యంత ప్రాథమికమైన అంశం. కానీ ఈ పై మాటల్ని పక్కన పెట్టి కాస్త లోతుగా పరిశీలిస్తేనే అసలు వాస్తవికతేంటో బోధపడుతుంది. భారత్తో బంధానికి మాస్కో, వాషింగ్టన్ ఎందుకు ఆరాటపడుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ముందుగా వాషింగ్టన్ విషయానికి వద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో స్నేహం గురించి, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీని తన గొప్ప మిత్రుడని కూడా ఆయన సంబోధిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత, కల్పితమెంత అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. భారత్ ఒక గొప్ప దేశమని చెప్పే ట్రంప్ అదే నోటితో ఢిల్లీపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధిస్తాడు. ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పే ట్రంప్ మరోవైపు H-1B వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తాడు. దేశంలోని వేలాది మంది ఐటీ నిపుణుల పొట్టగొడతాడు. మరి భారత్పై మాస్కో వ్యూహం ఎలా ఉంది? భారత్ను ఒక నాగరికత పవర్ హౌస్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. అంతటితో ఆగకుండా భారత్కు సుఖై 57 స్టెల్త్ ఫైటర్ జెట్లతో పాటు మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఆఫర్ చేశారు. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చెందిన పవర్ఫుల్ యుద్ధ విమానాలను S-400 కూల్చేసింది. ఇక పుతిన్ అంతటితో ఆగలేదు. భారత్పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా అధ్యక్షుడు వేలెత్తి చూపించాడు. భారతీయ రిఫైనరీలకు రాయితీ ధరకు రష్యా ముడి చమురును విక్రయించేందుకు అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు నిజమైన మిత్రుడు ఎవరు, కేవలం నటనకు పరిమితమైంది ఎవరు అనే నిర్ణయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలి. కానీ నేటి బహుళ ధ్రువ ప్రపంచం అస్సలు నగ్న సత్యం ఇదే. ఇక్కడ ప్రతి దేశం తన సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. భారత్ కూడా అదే చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్కు లాభసాటి ఒప్పందాలు చేసుకోవడం ఇష్టం. అలాగే భారత ప్రధానితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం గురించి మాట్లాడడం ట్రంప్కు అలవాటు. కానీ అదే నోటితో భారత్ ఎన్నో ఏళ్లుగా అమెరికాను వాడుకుందని ట్రంప్ విమర్శలు గుప్పిస్తాడు. అయితే ట్రంప్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు గానీ
గాని వాస్తవాలు గాని లేవు. దీనికి విరుద్ధంగా భారత్కు అమెరికా నుంచి దక్కింది కేవలం భారీ సుంకాలు, వీసాలపై ఆంక్షలు. భారత చమురు వాణిజ్యాన్ని గొంతు నొక్కేందుకు వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు మాత్రమే. దౌత్య పరిభాషలో క్లాసిక్ క్యారెట్ అండ్ స్టిక్ వ్యూహం అంటారు. అంటే ఆశ చూపిస్తూనే దెబ్బ కొట్టడమే ట్రంప్ వ్యూహం అన్నమాట. భారత్తో ట్రంప్ కోరుకుంటున్న భాగస్వామ్యం ఇదేనా? దీనికి పూర్తి భిన్నంగా ఉన్న రష్యా వైపు చూడండి. భారత్తో వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పుతిన్ ఆశిస్తున్నాడు. రష్యాకు చెందిన అత్యంత అధునాతన ఆయుధాలను భారత్కు పుతిన్ ఆఫర్ చేస్తున్నాడు. అంతేకాకుండా భారత ప్రజాస్వామ్యానికి అండగా నిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మిత్రదేశం భారత్ను తొక్కేయాలని చూస్తే మరొక మిత్రదేశం సమాన భాగస్వామిగా గౌరవిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరు దేశాల విషయంలో భారత్ ఎలాంటి భ్రమల్లోనూ లేదు. తన సొంత నిబంధనలకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకోవడానికే ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడనే సత్యాన్ని భారత్ గ్రహించింది. ఒకవేళ వాషింగ్టన్ నిరంతరం ఇలాగే సుంకాల విధింపు పేరుతో బెదిరింపులకు పాల్పడితే ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ భారత్ను కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు రష్యా చూపిస్తున్న ఈ సాన్నిహిత్యం పరస్పర గౌరవం నుంచి వచ్చిందేనని ఢిల్లీకి బాగా తెలుసు. కానీ పాశ్చాత్య దేశాలతో రష్యాకు ఉన్న ఘర్షణల మధ్య తాను చిక్కుకోవాలని భారత్ అనుకోవడం లేదు. కాబట్టి ఒకవేళ వాషింగ్టన్ భారత్తో ఒప్పందం చేసుకోవాలని ఆశిస్తే మొదట భారత్ను సమాన భాగస్వామిగా గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే రాబోయే సరికొత్త ప్రపంచ క్రమాన్ని శాసించే రహదారుల్లో ఢిల్లీ అత్యంత కీలకమైన హైవే లాంటిది.